ఓకే డన్. సో టుడే మనం ఆన్లైన్ అసెస్మెంట్ ఎలా రాయాలి, ఎన్ని టెస్టులు ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఏవైనా మిస్టేక్స్ ఉన్నా వాటికి వాళ్ళే మీకు ఆన్సర్స్ కూడా ఇస్తారా లేదా, ఇవన్నీ కూడా ఈరోజు చూద్దాం. ఓకే, ఎందుకంటే ఇది వన్ అండ్ ఓన్లీ మన ఛానల్లో మాత్రమే ఇలాంటి ఆన్లైన్ అసెస్మెంట్స్ అనేది ఉంటాయి. మీరు ఎక్కడ బయట నేర్చుకున్నా, ఎక్కడైనా ఆన్లైన్ నేర్చుకున్నా, ఇది ఓన్లీ ఫెసిలిటీ మన ఛానల్ నుంచే ఉంటుంది, డైరెక్ట్గా టాలీ ఎడ్యుకేషన్తో లింకప్. సో ఎలా అనేది మీకు చూపిస్తాను. ఓకే, సో ఎప్పుడైతే మీ పేరు మీద నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటానో టాలీ వాళ్ళ దగ్గర, వాళ్ళు మీ ఈమెయిల్ ఐడి ఒక పాస్వర్డ్ అనేది పంపిస్తారు. మీకంటూ సపరేట్గా ఒక పోర్టల్లో డిజైన్ చేసి ఇస్తారు. దాంట్లోనే త్రూ అవుట్ ఇండియా వైజ్ డేట్ వైజ్ జాబ్స్ కూడా ప్రొవైడ్ చేసి ఉంటారు. ఓకే, చూపిస్తాను చూడండి. న్యూ ట్యాబ్ ఓపెన్ చేశాను. ఇక్కడ tallyeducation.com tallyeducation.com మీద క్లిక్ చేస్తూనే డైరెక్ట్గా మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ పంపినా అండి? యా పంపిస్తాను. సో ఇలా వచ్చేస్తుంది. పంపించు. ఇలా యాక్చువల్గా మనకి టాలీ ఎడ్యుకేషన్ వాళ్ళది మనకి పోర్టల్ ఇలా చూపిస్తుంది. ఇక్కడ లాగిన్ ఉంది కదా, లాగిన్ సెలెక్ట్ చేసుకోండి. లాగిన్ సెలెక్ట్ చేస్తూనే మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేయాలి. చూడండి, ఓకే ఇక్కడ ఉంది కదా, పూస్పూరి 1988@gmail.com పాస్వర్డ్ అతని మెయిల్ ఐడికి వచ్చి ఉంటుంది. అది ఇవ్వాలి. అది ఎవరికి చెప్పకూడదు, చెప్తే కానీ వాళ్ళు రాసుకుంటారు ఎగ్జామ్స్. 6SWNU8X. ఓకే, మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ టాలీ ఎడ్యుకేషన్ వాళ్ళు మీకు పంపిస్తారు. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇప్పుడు లాగిన్ చేయాలి. లాగిన్ చేస్తేనే మీ పేరు మీద ఒక పోర్టల్ అనేది వాళ్ళు ఇచ్చి ఉంటారు ఇలా. సో ఇక్కడ లర్నింగ్ ఈ కంటెంట్, టాలీకి సంబంధించిన టోటల్ కంటెంట్ ఇక్కడ ఉంటుంది. వీలైతే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ కంటెంట్లో వీడియోస్ సహా ఉంటాయి. అసెస్మెంట్స్, మార్క్ టెస్ట్, ఫైనల్ అసెస్మెంట్ అండ్ సర్టిఫికేట్. తర్వాత జాబ్స్, మన ఇండియా త్రూ అవుట్ ఇండియా వైజ్ జాబ్స్ అన్నీ కూడా మొత్తం ఇక్కడ అప్డేట్లు ఇస్తూ ఉంటారు. జాబ్స్లోకి వెళ్తే సో మీరు ఇక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. సో అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్. సో టుడే యా ఇక్కడ ఇస్తారు మొత్తం హైదరాబాద్, అమీర్పేట. చూడండి ఇక్కడే డీటెయిల్స్. హైదరాబాద్ ఇలా ఈరోజు వచ్చింది ఇవన్నీ అప్డేట్. మొత్తం త్రూ అవుట్ ఇండియా వైజ్ ఎక్కడున్నా జాబ్స్ అన్ని దీంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఓకే, డీటెయిల్స్లో క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. యా వెళ్ళండి. ఓకే అండి. తర్వాత మార్క్ టెస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తేనే ఇక్కడ మీకు చూడండి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ మీద 3 టెస్టులు ఉన్నాయి. ట్యాక్స్ డైరెక్ట్ ఆర్ సోర్స్ మీద 3 టెస్టులు ఉన్నాయి. టెక్నికల్ పాయింట్స్ మీద 3 టెస్టులు ఉన్నాయి. తర్వాత 3 మిక్స్ అయిపోయి తర్వాత 3 టెస్టులు ఉన్నాయి. మీరు ఆన్లైన్ అసెస్మెంట్స్ రాసుకోవాలి. ఇప్పుడు నేను ఒక డ్రాక్స్ మీకు చూపిస్తాను. సేమ్ ఇలాగే ఫైనల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. టేక్ టెస్ట్, మీరు తప్పులు రాసినా ఇక్కడే మళ్ళీ చూపించేస్తుంది. ప్రొసీడ్, ఇన్స్ట్రక్షన్స్, అసెస్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఇక్కడ ఇచ్చేసి ఉంటుంది. ఇక్కడ మీరు చదువుకోవాలి. ఆప్షన్స్ మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. టెస్ట్ డ్యూరేషన్ 20 minutes. స్టార్ట్ టెస్ట్ చూసారా, ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ రౌండ్ ఆఫ్ ఉంది కదా, 20 నిమిషాలు. ఇది టైమింగ్ చూపిస్తూ ఉంటుంది. ఓకే, క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్, ఏ ఆన్సర్ కరెక్ట్ ఉంటే అది పెట్టుకోవాలి. బై క్లికింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ ఇన్ ఈవే బిల్ రిపోర్ట్, ఈవే బిల్ డీటెయిల్స్ కెన్ బి అప్డేటెడ్ ఇన్ టాలీ ప్రైమ్. సో మీరు తప్పు రాసినా కూడా ఇక్కడే ఉంటాయి. అప్డేటెడ్ డీటెయిల్స్. సో నెక్స్ట్ అంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది. ప్రీవియస్ అంటే మళ్ళీ బ్యాక్ వస్తుంది. క్యాలిక్యులేటర్ కావాలంటే క్యాలిక్యులేటర్ ఉపయోగించవచ్చు. నెక్స్ట్, డాష్ ఈజ్ వన్ ఆఫ్ ది మోడ్ టు జనరేట్ ఈ ఇన్వాయిస్ ఇన్ ఐఆర్పి పోర్టల్. కొన్ని ఆడిటర్కి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో తెలిసిన కాడికి మీరు ఓకే చేసుకోండి. తర్వాత తప్పులు పోతే మళ్ళీ వాటి రాసుకోండి.
ప్రాబ్లం లేదు. వాట్ ఈస్ ద ఇన్వాయిస్ వాల్యూ టు జనరేట్ అండ్ ఈవే బిల్ ఫర్ రిజిస్టర్డ్ డీలర్స్? 50,000. Which of the following are the composition dealer return form under GST regime? ఒక్కొక్కసారి ఇట్లా బాక్సులు ఇచ్చినానంటే 3-4 క్వశ్చన్స్ కూడా ఆన్సర్లు కరెక్ట్ ఉంటాయి. ఒకటి కరెక్ట్ ఇచ్చి ఒకటి తప్పించినా తప్పే పోతుంది. Top item. In tally plan using more complex and stationary data GST provide discounted patience in GST can be provided to stock group. Tariff frame will such tax rate first at the dash when the tax rate is defined at multiple levels. Tally plan with such tax rate first. ఎప్పటికప్పటి గవర్నమెంట్ ఏదైనా జిఎస్టీ సంబంధించి అప్డేట్ చేస్తూ ఉంటే వీళ్ళు కూడా అప్డేట్ చేస్తూ వస్తారు. మీరు ఎలా లర్నర్స్, నేను కూడా లర్నర్నే. ఏదో ఒకటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. నేను కూడా నేర్చుకుంటూనే ఉండాలి మీతో పాటు. Multiple taxes. What the conditions to be satisfied under the conditions? Claim the with tax group. Which of following are not options here is signing by this man. In type options in give details within this. कुछ आ रहा है लास्ट से ఓకే, లాస్ట్లో ఫినిష్. ఒకవేళ అన్నీ రాశారు,
చెక్ చేసుకోవాలంటే ప్రీవియస్ ఇస్తే బ్యాక్ వస్తారు. ఏమైనా తప్పులు ఉంటే వాటిని మళ్ళీ సరి చేసుకొని ఎగ్జామ్ ఫినిష్ చేయొచ్చు. ఫినిష్ ఫినిష్ టెస్ట్. తప్పులు పోయింటే ఇక్కడే చూపించేస్తుంది ఆన్సర్స్, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఎన్ని కరెక్ట్ అయినా, ఎన్ని తప్పు అయినాయి. మీరు ఈయన ఎగ్జామ్ అయిపోతేనే రాసుకోవాలి. రాసుకోకపోయి మళ్ళీ రాసుకుందామనుకుంటే రావు మళ్ళీ అవి. వన్స్ ఒకసారి ఎగ్జామ్ అయిపోయిందంటే మళ్ళీ మీరు వెళ్ళి చూసుకోవడానికి కుదరదు. చూసారా, టోటల్ కరెక్ట్ ఆన్సర్స్ 14%, 70%. టోటల్ క్వశ్చన్స్ 20, టోటల్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ 20, టెస్ట్ డ్యూరేషన్ 5 minutes. సో కరెక్ట్ ఏంటి, జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే నువ్వు ఇచ్చింది కరెక్టా లేదా అనేది చూపిస్తుంది. తప్పులు పోయింటి కూడా ఇక్కడ నువ్వు ఏం తప్పు చేసావు, ఏది కరెక్ట్, ఇవి రెండు కరెక్ట్, నేను ఒకటి తప్పు చేశా అందుకు రాంగ్. ఇట్లా ఓపెన్ చేసుకొని క్వశ్చన్స్ ఆన్సర్స్ రాసుకోవాలి మీరు. ఎక్కడ చూస్తుంది కరెక్ట్ అని ఏంటండి, వాళ్ళకి ఎక్కడ చూస్తూ కరెక్ట్ కాగానే ఇక్కడే ఇంటూ మార్క్స్ గ్రీన్ కలర్ కరెక్ట్. ఇక్కడ మీరు రాంగ్ చేసింది ఇది క్లిక్ టు స్టాచర్ రిపోర్ట్స్ చెప్పారు, తప్పు అది. ఇది కరెక్ట్. టిక్ మార్క్, చిన్నటి టిక్ మార్కులు ఉన్నాయి కదా, అవి మీరు చేసిన తప్పు. కరెక్ట్ అయితే కరెక్ట్ గా చూపిస్తుంది, తప్పు చేస్తే రాంగ్ రెడ్ కలర్ లో చూపిస్తుంది, ఇన్కరెక్ట్ అటెంప్ట్ అని. ఇలా చూసి ఇప్పుడు నీట్ గా రాసుకోవాలి. తర్వాత రాసుకుందాం అనుకుంటే ఉండవు అవి, మళ్ళీ ఓపెన్ కాదు. అడిగే ఒక టెస్ట్ కంప్లీటెడ్, చూసారా 70% వచ్చేసింది. ఓకే, మీరు రిమైనింగ్ అట్లే ఎగ్జామ్స్ రాసుకొని మీరు ఇది చేసుకోవాలి. అయిపోయిన తర్వాత ఇక్కడ లాగౌట్ చేసుకుంటే మీ స్క్రీన్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఇలా మనం ఆన్లైన్ అసెస్మెంట్స్ అనేది రాసుకోవాలి. ఓకే, టోటల్ గా 9 టెస్టులు ఉంటాయి. ఏంటండి, టైం ఏమి ఉండదండి, ఎప్పుడైనా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, కంప్యూటర్ లో తీసుకోవాలి. మీకు వచ్చిన సర్టిఫికేషన్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది, అది ఇక్కడ వెరిఫై యువర్ సర్టిఫికేట్ ఇక్కడ ఇచ్చుకుంటే మీ పేరు మీద ఎక్కడైనా రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది. సర్టిఫికేట్ నెంబర్ కొట్టి సబ్మిట్ కొడితే మీ పేరు డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. సర్టిఫికేట్ వెరిఫై చేసుకోవాలనుకుంటే చెప్పండి. వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు అన్న 9 టెస్ట్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ ఓపెన్ చేసిన మనకి 20 minutes ఉంది అంటే ఓపెన్ చేసినామంటే మాత్రం ఆ 20 minutes ఖతం చేయాలి, అయిపోవాలి. అంటే ఇప్పుడు 10 ఆపి రేపు 10 చేస్తా ఉండదు, అంత టైం ఉండదు. ఓకే, అంటే మాత్రం అంటే ఇప్పుడు ఇయర్ 20 ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుని రేపు మనం ఇంకో మార్క్ టెస్ట్ 2 పెట్టుకోవచ్చు. మీ చాయిస్ 9 ఏదైనా